వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో అయితే ఉన్నాను. ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు, నెలలో ఖచ్చితంగా 5 కేజీలు అయితే వెయిట్ తగ్గిస్తామని చెప్పేసి. అంటే ఇది మెయిన్గా ఎవరైనా ఒక నెలలో మాకు పెళ్ళి ఉంది, లేకపోతే ఒక 3 మంత్స్లో మేము ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం అనే వాళ్ళకైతే చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ భవానీ గారు. హాయ్ మ్యామ్. డాక్టర్ రవి గారు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పటికే చాలా వరకు కూడా వెయిట్ లాస్ మీద సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది అలోవియా హెల్త్ కేర్ సెంటర్. సో ఇప్పుడు వచ్చేసేసి ఏంటి, ఏ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఇప్పుడు ఒక నెలలో 5 కేజీలు తగ్గిస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు? సో ఈ ట్రీట్మెంట్ నేమ్ వచ్చేసి లైపోలైసిస్ అంటామండి. అల్ట్రాసౌండ్తో చేస్తాము. బేసిక్గా ఏంటంటే ఈ అల్ట్రాసౌండ్ అనేది చాలా సేఫ్ మెథడ్. ఈ అల్ట్రాసౌండ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాంటిది ఏమి ఉండదు. 99% మనం మెడికల్ ప్రొసీజర్స్లో ఎనీ డయాగ్నోస్టిక్స్ కోసము మనము ఈ అల్ట్రాసౌండ్తోనే మనము యూస్ చేస్తాము. లైక్ ఏదైనా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ టైంలో బేబీని చెక్ చేయాలన్నా, లేదంటే మీకు కిడ్నీ స్టోన్స్ ఎలా ఎంత సైజులో ఇవన్నీ కూడా మనకి అల్ట్రాసౌండ్తోనే చేస్తాము. అదేవిధంగా ఈ ఫ్యాట్ లాస్, అంటే ఫ్యాట్ ఏదైతే మనకి ఇక్కడ అబ్డామినల్ ఏరియాలో ఉందో ఈ ఫ్యాట్ కోసము అల్ట్రాసౌండ్ కూడా యూస్ చేస్తాము. కానీ దీనికి ఒక టెక్నిక్ అంటాం, దీన్ని క్యావిటేషన్ టెక్నిక్ అంటాము. ఈ క్యావిటేషన్ టెక్నిక్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ మనము ఫోర్స్ఫుల్గా ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్తో మనము హిట్ చేసినప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ అనేది మీకు చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోతూ ఉంటుంది. దీన్నే క్యావిటేషన్ టెక్నిక్ అంటాము. ఇది జనరల్గా మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకుని ఉన్నాం. సో ద సేమ్ ప్రిన్సిపల్ యూస్ చేసి అల్ట్రాసౌండ్ తోటి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. ఇదేనా సార్ మొత్తానికి మన వెయిట్ ని తగ్గించే మిషన్? ఇది బేసిక్గా దీన్ని మనము దీన్ని అప్లికేటర్ అండి. ఇది ప్రోబ్ అంటాము, లైపో ప్రోబ్ అంటాము. అల్ట్రాసౌండ్ తోటి యూస్ చేస్తాము. సో ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే సౌండ్ వేవ్స్ అనేవి వస్తాయి. సో ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఓన్లీ అంటే బయట కన్నా కూడా బయట చాలా తక్కువ వినిపిస్తుంది. కానీ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ బాడీలో పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా చాలా ఎక్కువ మోతాదులో వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్ అనేది. బయటకి చాలా తక్కువ, అసలు వినిపించదు. వాళ్ళు మాత్రం బాగా ఫీల్ అవుతారు ఇన్సైడ్. ఓకే సార్, ఇప్పుడు ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ వచ్చినా కూడా అది ఎంత వరకు ఉంటుంది సార్? మళ్ళీ ఏమైనా ఒక 1 month లోనే మళ్ళీ ఇది యాక్చువల్గా ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ లో ఉన్నది, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ట్రీట్మెంట్ మనం చేసాము అంటే ఇప్పుడు అప్లై చేసాము అల్ట్రాసౌండ్ తో అన్నప్పుడు జనరల్గా ఈ రోజు నుంచి ఇప్పుడు ఈ టైం సపోజ్ ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి రేపటి అంటే 24 hours నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే యూరినల్స్ డిస్కలరేషన్ అవుతుంది, అంటే మార్నింగ్ స్టూల్ డిస్కలరేషన్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్ గా వాష్ అవుట్ అయ్యే ప్రొసీజర్ అనేది 7 to 14 days వరకు పడుతూనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్ త్రూ డ్రైన్ అవుట్ అవుతుంది. అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ జరిగింది అంటే కంటిన్యూస్ గా 7 days నుంచి 14 days వరకు వాళ్ళ బాడీలో ఈ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ ఎప్పుడు రావాలి సార్? అంటే ఇప్పుడు తీసుకుంటారు ట్రీట్మెంట్, నెక్స్ట్ ఎప్పుడు రావాలి? జనరల్ గా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 100 kgs తో వచ్చారనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ మనం దీన్ని అప్లై చేసేది వాళ్ళని 99 kgs వచ్చినప్పుడు, అంటే ఎవ్రీ 1 kg రిడక్షన్ కి మనము ఇది ఒక ట్రీట్మెంట్ అనేది చేస్తాం. మనం లైవ్ లో 1 kg అయినా మనం డిఫరెన్స్ చూడొచ్చా అండి? 500 grams నుంచి 800 grams, 1 kg, 2 kgs కూడా చూడొచ్చు సార్. దట్స్ డిపెండ్స్ అపాన్ బాడీ నేచర్ ని బట్టి ఉంటుంది. మనం ఒకసారి ఈ పర్సన్ వెయిట్ అనేది ఇప్పుడు ఎంత ఉన్నారు అనేది అయితే ఒకసారి లైవ్ లో చూద్దాము. సో చూసిన తర్వాత మళ్ళీ మనం ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎంత ఉన్నారు అనేది అయితే చూద్దాం సార్. ఓకే, వెయిట్ వచ్చేసేసి 99,800 grams అయితే ఉన్నారు. 99 kg 800 grams అయితే ఉన్నారు సారు. సో ఇప్పుడు మనము ఛాలెంజింగ్గా సార్ చెప్పడం వచ్చేసి ఒక 1/2 kg నుంచి 1 kg వరకు అయితే తగ్గుతారంట ఉన్నారు. ఒకసారి మనం లైవ్లో చూద్దాం. మెయిన్ ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది మ్యామ్ ఇది ఈ ట్రీట్మెంట్? జనరల్గా ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లైక్ పర్టికులర్ ఏరియాస్. సో నాకు ఇన్స్టెంట్గా ఇంచులస్ రావాలి, ఇన్స్టెంట్గా అబ్డామిన్ తొందరగా తగ్గాలి, లేదా ఐటీ పీపుల్ జనరల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ సిట్టింగ్గా ఉన్న వాళ్ళు, లేదా తొందరగా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, అంటే లైక్ ఎక్కువ ఫ్యాట్తో ఉన్న వాళ్ళు, కన్సీవ్ అవ్వలేకపోతున్న వాళ్ళు, ఆర్ మెనీ డాక్టర్స్ ఆర్ కమింగ్ హియర్. డాక్టర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి బికాస్ ఆఫ్ అబ్డామన్ ఎక్కువ ఉండటం వల్ల. సో వాళ్ళు కూడా ఎక్కువ సిట్టింగ్ లోనే ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు మనము జనరల్గా ఏంటంటే సార్ ఈ ఆయిల్ అనేది
ఫిష్ స్కేల్ నుంచి తీసుకున్న ఆయిల్ ఇది. ఓ ఓకే. దాని నుంచి తీసుకున్న ఆయిల్ తోటి మనం అప్లై చేస్తాము. ఇక్కడ ఉన్న ఇదంతా కూడా ఏంటంటే ఫ్యాట్స్ అంటే సెల్స్ అన్ని కూడా చాలా కాంప్లెక్స్ ఫామ్ లో స్టబ్బన్ గా ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం మొబిలైజ్ చేసి సో కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత మనం అల్ట్రాసౌండ్ అనేది అప్లై చేస్తాం. ఓకే ఓకే. ఇది ఎంతసేపు ఉంటుంది సార్ ప్రాసెస్ ఇట్లా ఆయిల్ తో మసాజ్ అనేది? ఇది జనరల్ గా మనం ఒక 15 to 20 minutes చేపిస్తాం సార్. మనము 15 to 20 minutes చేయించిన తర్వాత అప్పుడు మనం ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. అల్ట్రాసౌండ్ జెల్ ఇప్పుడు మనం దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మనము మొబిలైజ్ చేసామో దాని తర్వాత ఇప్పుడు యూలైపో స్టార్ట్ చేస్తున్నాం సార్. మెయిన్ ప్రొసీజర్ ఇట్స్ జస్ట్ లైక్ మీరు స్కానింగ్ సెంటర్స్ లో మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటాం కదా, జెల్ అప్లై చేసేసి స్కాన్ చేసే విధంగానే ఉంటుంది. మీకు కావాలంటే మీరు అడగొచ్చు, అంటే సౌండ్ లోపల వినిపిస్తుందా ఏంటనేది అడగొచ్చు సార్. క్లయింట్ కి తెలుస్తుందా అండి? వాళ్ళకి అడగండి, తెలుస్తుంది. ఇప్పుడు ఈ సౌండ్ అనేది మీకు అర్థమవుతుందా సార్ లోపల? అవుతుంది సార్. మొత్తం మీద ఒక 4 sittings అండి. 1 month లో 4 times తీసుకోవాలా? ఇది మంత్లీ వచ్చేసి యాక్చువల్గా మంత్లీ వన్స్. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది సార్, ఈ ట్రీట్మెంట్ అనేది ఎవ్రీ 1 kg ఒకసారి మనం చేస్తాము. ఓకే ఓకే. సో దీని తర్వాత ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది బాడీలో పనిచేస్తూనే ఉంటుంది అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి మీరు ఇక్కడ వీక్లీ వన్స్ రావాల్సి ఉంటుంది. ఓకే. వీక్లీ వన్స్ వస్తే సాటర్డే సండే కానీ ఏదైనా వీక్లీ ఒకసారి వస్తూ ఉంటే మనం దీని తర్వాత మనకి ఏదైతే ఈ ప్రాసెస్ అయిపోతుందో దానికి మనము కంటిన్యూస్గా మనం ఏం చేస్తామంటే ఈ మొబిలైజేషన్ చేసిన దానికి మెయింటెనెన్స్ సెషన్ టైప్ ఇస్తూ ఉంటాం మనం. ఓకే ఓకే. కొన్ని థెరపీస్ లాంటివి కూడా ఉంటాయి, ఇస్తారండి. ఇక్కడ మనం ఏంటంటే డీప్ టిష్యూ థెరపీ అని చెప్పేసి చేస్తారు. డీప్ టిష్యూ థెరపీ చేస్తారు. దీని తర్వాత స్వీడిష్ థెరపీస్ ఉంటాయి. ఓకే. సో ఒక్కొక్క టైంలో అంటే బాడీ రిక్వైర్మెంట్ బట్టి మనం చేస్తూ ఉంటాం ఈ థెరపీస్ అనేవి. ఓకే ఓకే. నిజంగా ఇన్స్టాంట్గా ఇంత వెయిట్ తగ్గడము, అదేవిధంగా ఇంచ్ లాస్ అవ్వడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను. అంటే యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే యాక్టివ్ మోడ్లో ఎవరైనా ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ లేచి ఏదైనా జిమ్కి వర్కౌట్ చేయడం కానీ లేదంటే జాగింగ్ కానీ ఏదో ఒకటి చేయడానికి స్టార్ట్ చేస్తారు. అప్పుడు యాక్టివ్ మోడ్లో ఎంతసేపు వాళ్ళు ట్రై చేసిన పర్టికులర్ ఏరియా ఇలాంటి టమ్మీ ఏరియాకి 4 మజిల్ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయలేరు పర్టికులర్గా. ఓవరాల్ బాడీ అంతా కూడా వాళ్ళు కంపల్సరీ వర్కౌట్ చేయాల్సిందే కానీ ఓన్లీ అబ్డామెన్ కి చేయలేరు వాళ్ళు. ఓకే ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఒక 30 to 40 minutes లో బాడీ అలసిపోయి వాళ్ళు వర్కౌట్ని ఏం చేస్తారంటే రెజ్యూమ్ చేస్తారు. ఓకే. సో దానివల్ల ఓవరాల్గా బాడీ వెయిట్ అనేది స్లోగా తగ్గుతుంది కానీ కొన్ని టార్గెటెడ్ ఏరియాస్ ఇలాంటి ఏరియాస్ని వాళ్ళు టార్గెట్ చేయలేరు. ఓకే. విల్ టేక్ సమ్ టైమ్. ఓకే రవి గారు, ఇది ఎంతసేపు చేస్తారండి ప్రాసెస్ అనేది మనకి అల్ట్రాసౌండ్? ఈ అల్ట్రాసౌండ్ ప్రొసీజర్ అనేది యూజువల్గా 30 minutes చేస్తారు సార్. ఓకే. ఈ 30 minutesలో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ కూడా దీనికి చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి బేసిక్గా. ఇప్పుడు మనము ఈ సైడ్స్ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఇప్పుడు ఈ సైడ్ ఇట్లా ఉంటుంది కదా, ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ని చేసేటప్పుడు ఈ హ్యాండ్ తోటి మనం ఇలా థ్రెష్ హోల్డ్ క్రియేట్ చేయాలి. ఓకే. క్రియేట్ చేస్తూ ఇదిగోండి ఇట్లా మనము ఆపోజిట్లో ఇలా చేసుకుంటూ రావాలి. ఓకే ఓకే. ఇలా చేసుకుంటూ వస్తే కింద నుంచి అల్ట్రాసౌండ్ ప్రోబ్ తోటి మనం స్లోగా పైకి పుష్ చేస్తున్నాం. ఆ ఫ్యాట్ని పుష్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఈ చుట్టూ అబ్నికల్స్ చుట్టూ ఉంటాయో ఆ లింఫాటిక్ గ్లాండ్స్ దగ్గరికి మనము దాన్ని ఇలా తీసుకొస్తూ ఉంటాం మనం. ఓకే ఓకే. కరెక్ట్ ప్రాసెస్లో చేయాలి ఇది కూడా. అవునండి, ఇది ఎవరంటే వాళ్ళు చేసడానికి కుదరదు. ఇది డెఫినెట్గా దీని గురించి 35% ఉండాలి. అండ్ ఈ మజిల్స్ యాక్చువల్గా ఈ అబ్డామినల్ మజిల్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఎక్కడ ఇన్సెషన్ అవుతుంది అని తెలియాలి. అట్లనే ఈ అల్ట్రాసౌండ్ అనేది బోన్స్కి టచ్ అవ్వకూడదు. బోన్స్కి టచ్ అయినప్పుడు కొంచెం పెయిన్ ఫీల్ అవుతారు. సో అందుకోసమని డెఫినెట్గా దీని గురించి కంప్లీట్గా ఈ హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ తెలిసిన వాళ్ళు చేస్తేనే కరెక్ట్. ఓకే. పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చేయించుకోవచ్చు సార్? ఎందుకంటే చాలా వరకు కూడా వెయిట్ గెయిన్ అవుతా ఉంటారు పోస్ట్ ప్రెగ్నెన్సీ. యాక్చువల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇది చాలా కరెక్ట్ మెథడ్ అండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంతో పాటు వాళ్ళకి
అంటే స్కిన్ సాగినెస్ అయ్యి వాళ్ళకి కొంతవరకు ఏమవుతుందంటే స్ట్రెచ్ మాస్క్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అంటే పఫీగా ఉంటుంది వాళ్ళదంతా కూడా. జనరల్గా స్టఫ్ అంటే బాగా స్టబన్గా ఉండదు వాళ్ళ ఫ్యాట్ అనేది. సో వాళ్ళు త్వరగా ఇలాంటి ప్రొసీజర్స్ తొందరగా తగ్గవచ్చు వాళ్ళు. దీంతో పాటుగా ఏమైనా డైట్ ప్లాన్స్ అనేవి ఇస్తారండి, అంటే మీ దగ్గరకు వచ్చిన క్లయింట్కి? డెఫినెట్గా డైట్ చేయాల్సి ఉంటుంది సార్, కానీ కంప్లీట్గా ఏమి క్రాష్ డైట్స్ అట్లా కాకుండా తీసుకునే ఫుడ్లోనే కొన్ని చేంజెస్ చెప్తారు. ఓకే. సో మన దగ్గర ఉన్నటువంటి మేడం గారు, న్యూట్రిషన్ మేడం గారు చెప్తారు క్లియర్గా ఎట్లా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. భవానీ గారు, మామూలుగా ఇప్పుడున్న ఈ పర్సన్ని మీరు చూస్తూ ఉన్నారు, ఇతను ఉన్న వెయిట్ చూస్తూ ఉన్నారు, ఫ్యాట్ చూస్తూ ఉన్నారు. సో ఇతనికి ఎట్లాంటి డైట్ మీరు సజెస్ట్ చేస్తారండి? సో అకార్డింగ్ టు హీస్ మెటబాలిక్ రేట్ని బట్టి మనము డైట్ అనేది ప్లాన్ చేస్తామండి. ఓకే. సో తను బీసీఏ చెక్ చేస్తే సో హీస్ మెటబాలిక్ రేట్ ఈజ్ అరౌండ్ 1800 కిలో క్యాలరీస్ పర్ డే ఉంది. సో నెగిటివ్ క్యాలరీ డెఫిసిట్ అంటాం దీన్ని. ఒక 200 క్యాలరీ డెఫిసిట్ డైట్ అనేది ఇస్తాం మనం. అంటే మీకు ఒక విషయం చెప్పాలండి. సార్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటూ అంటే హెల్తీగా తగ్గారు అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సార్ డాక్టర్ విజయ్ కుమార్ అని చెప్పేసి. ఓకే. ఓకే. సో సార్ ఏంటంటే డయాబెటీస్ కండిషన్లో వచ్చున్నారు. ఓకే. ఓకే. డయాబెటీస్, అందులో ఇన్సులిన్ తీసుకుంటూ ఆయన బేసిక్గా డాక్టర్ కాబట్టి ఆయన ఏం చేశారంటే దీని గురించి తెలుసుకొని వచ్చి అసలు దీన్ని ట్రై చేసి దీని త్రూ కొంత డయాబెటీస్ అని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది, అంటే డాక్టర్ కాబట్టి వచ్చారు. ఓకే. సో యాజ్ యూజువల్ ఆయన 8 to 9 months కంటిన్యూగా దీని మీద వర్కౌట్ చేసి సో ఎవ్రీ 5 kgsకి ఆయన తీసుకునే యూనిట్స్ ఇన్సులిన్ యూనిట్ అనేది క్వాంటిటీ తగ్గించుకుంటూ వచ్చి ఫైన్ డే ఆయన ఇన్సులిన్ ఇంజెక్షన్ అనే దాని నుంచి బయటకు అంటే రివర్స్ లో వచ్చేసి ఓన్లీ టాబ్లెట్స్ ఇన్సులిన్ ఇన్సులిన్. సూపర్ సార్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే అంటే వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాట్ ఫర్ ఇదేదో మనము అకేషన్ గా ఇమీడియట్ గా ఏదో అకేషన్ గా తగ్గిపోయి మనం కొన్ని ఇదే కాదు, హెల్త్ వైజ్ కూడా ఈ డయాబెటీస్ కానీ ఇట్లాంటి వాటికి మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్ మనం వెయిట్ గెయిన్ అయితేనే కదా సార్ చాలా ప్రాబ్లమ్స్ కూడా, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, డయాబెటీస్ చాలా వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ముందు మీరు వెయిట్ తగ్గండి అని చెప్తా ఉంటారు. అవును. సో వెయిట్ అనేది మెయిన్ అన్నిటికీ ఒక రూట్ కాజ్ లాంటిది. సో దీని ద్వారా మనము చాలా వరకు హెల్త్ కండిషన్స్ అంటే ఇన్ ఫ్యూచర్ మనకి ఏదైతే హిట్ అవుతాయో అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇది ఇంకా ఎంతసేపు ఉంటుంది సార్ ప్రాసెస్? ఇప్పుడు మనకి ఇది అయిపోయింది సార్, ఆల్మోస్ట్ ఒక 2 minutes ఉంది. ఓకే. ఇదంతా కూడా సెషన్ మొత్తం 40 minutes సార్? ఇది అల్ట్రాసౌండ్ ప్రొసీజర్ వరకు 30 minutes ఉంటుంది సార్. ఓకే. ఇంతకు ముందు మనం చేసాము కదా మనం అది ఒక 10 to 15 minutes ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది మొత్తం ప్రొసీజర్ అనేది మీకు 45 minutes నుంచి 50 minutes పడుతుంది. సో ఆ సెషన్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రోజు వచ్చి ఏం డిసైడ్ చేస్తాము, ఈ రోజు ఏం ట్రీట్మెంట్ చేస్తాము, రేపు వచ్చినప్పుడు ఏం చేస్తాం అనేది ముందే ప్రీఫిక్స్ ఉండదండి. ఇది ఏంటంటే జనరల్ గా వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ ని బట్టి ఆ టైంలో వాళ్ళు ఉన్న వెయిట్ ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ప్రీఫిక్స్డ్ గా మనం ఇదిగోండి ఈ ట్రీట్మెంట్ ఇలా చేస్తామని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఓకే. అప్పుడున్న బేసల్ మెటబాలిక్ రేట్ ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం మనం. ఓకే నవీన్ గారు, యాక్చువల్గా ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ప్రొసీజర్ మొత్తం అయిపోయింది. యూ లైపో ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసాము ఇప్పుడు. సో మీరు అనుకున్నట్టు ఒకసారి ముందు మనం వెయిట్ చెక్ చేసాం కదా, ఇప్పుడు కూడా ఒకసారి బిఫోర్ చెక్ చేసాం, ఇప్పుడు ఆఫ్టర్ చెక్ చేసిన తర్వాత ఎంత వేరియేషన్ ఉందో చూసి చెప్తాం. అప్పుడు వచ్చేసేసి 99 kg 800 grams అయితే ఉన్నారు. ఒకసారి ఇప్పుడు సార్ వెయిట్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాము. ఓకే సార్, ప్లీజ్. ఇది మొత్తం మీద మనం ఇప్పుడు చూసాము జస్ట్ 45 minutes ప్రొసీజర్ అయితే జరిగింది. సో 1 kg 100 grams అయితే తగ్గారు సార్. అంటే 99 kg 800 grams ఉన్న వ్యక్తి 98 kg 700 grams అయితే వచ్చారు. సో నిజంగా ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి రవి గారు. ఇది ప్రూవెన్ టెక్నాలజీ సార్. యాక్చువల్గా ఇప్పుడు ఇది మనము అంటే రీసెంట్గా ఉన్నదేం కాదు, ఇది ఆల్మోస్ట్ మనకి 10 to 15 years నుంచి ఉన్న ప్రొసీజరే. కాకపోతే చేసే ప్రొసీజర్ అనేది చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ దీనికి. అట్లనే మనం చూస్ చేసుకునే క్లయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి. ఓకే. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తే 100% మనం సక్సెస్. క్లయింట్కి తగినట్టుగా కూడా ట్రీట్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, చేస్తూనే ఉంటాం సార్. ఓకే. ఇది మొత్తం మీద అలోవియా హెల్త్ కేర్లో అయితే ఛాలెంజింగ్ గా తీసుకొని వెయిట్ లాస్ని అయితే తగ్గిస్తూ ఉన్నారు. సో అది కూడా హెల్దీ వెయిట్ లాస్ చేస్తూ ఉన్నారు. సో వీరిని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే అలోవియా హెల్త్ కేర్ వారిని ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు డైరెక్ట్గా వీరితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.